జనవరి 1 నుంచి అసలు తాగండిరా. మందు, సిగరెట్, బీరు, గుట్కా అన్నీ బంద్. కానీ డిసెంబర్ 31 ఫుల్ దావతి. మా కాక కనుక ఏంది గిట్లా తయారైండు? పట్నం వచ్చి 10 రోజులు కూడా కాలే తాగుడు అలవాటు. దోస్తులతో తాగాలి, తినాలి, తిరగాలి. రోడ్ల మీద బీర్ సీసాలు వరగొట్టాలి. అడ్డం వస్తే ఎవరన్నా అంతు చూడాలి. తిక్కగా ఉన్నదా? పోలీసులు మక్కలేరు కదా అంటారు. వేషాలు అయ్యకు, నువ్వేం పడుచుపిల్లగాని కాదు. హలో భార్గవి అమ్మ గారు, నీకు దోస్తులు లేరా? 31 దావతి చేసుకోవా? 31 దావతి చేసుకొని బతికేందుకు బాయిలద్దునికి సావు. నీ అవ్వ పర్మిషన్ బండరాయం టీయే అనుకని మీద ఎత్తేస్తా తలకాయ వాళ్ళకి చావాలి. 31 ఏడాదికి ఒక్కసారి వస్తుంది. తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి. ఎవరు చెప్పిండు నీకు 31 రోజు తాగాలని? అదేం సోకు? నీ చిన్నతనంలో ఉన్నదా గిసొంటి దావట్లు? అప్పుడు లేకుంటే ఇప్పుడు లేవా? పెద్ద పెద్ద బాక్సులు పెట్టాలి, డీజల్ సప్పుళ్ళు, రంగుల లైట్లు, పబ్బులు, కబ్బులు. కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టు కొద్దిగా పట్నం కల్చర్ అలవాటైనట్టుంది కదా. ఒక పట్నంలో ఉన్నదా, పల్లెలో లేదా? రాత్రి దాకా తిరుగుతాండ్రు, రచ్చ చేస్తారు. బండి ముందటి పైకి లేపి రేసింగ్ ఇచ్చి రెచ్చిపోతాళ్ళు, తెలుసా నీకు? ఓ తీట పనులు చేస్తే తాట తీసేటానికి పోలీసులు తయారున్నారు. రోడ్డు మీద పోలీసులు కావాలంటుండ్రట, ఈ సాఫ్ చేస్తారట, అది తెలుసా? దయానికి కనకాయకు తెలియాలి. డ్రగ్స్ తీసుకోవాలి, గంజాయి కొట్టాలి, ఎంజాయ్ చేయాలి. కొత్త సంవత్సరానికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలి. మారిపోయినావు నువ్వు. మా కనకయ్య కాకవు కాదు, నీకు పట్నం దయ్యం పట్టింది. డ్రగ్స్ అంటానో, గంజాయి అంటానో, ఏందేందో మాట్లాడుతున్నావు. దయ్యం లేదేం లేదు, కావాల్సిన దానికంటే ఎక్కువ తాగాలి, కళ్ళు తిరిగితే బయట కక్కాలి, రోడ్లు ఎక్కి రచ్చ చేయాలి, రోత చేయాలి. అదే వెల్కమ్ పార్టీ. నువ్వైతే రోడ్లెక్కు, పోలీసులు లాఠీల కొబ్బరి నూనె రుద్దుతున్నారట. నీ అసొంటోళ్ళ ఈపులకు సున్నాలు పెడతారట. మనిషికి 3000 వేసుకున్నాం. రమేష్ గాని వాళ్ళ అయ్యా పైసలు లేవు, దావతి కంటే వాడు పురుగుల మందు తాగిండట. ఓ నీ సిగ్గులేదా? దావత్ కోసం పానాల మీద తెచ్చుకోవద్దురా అని చెప్పి నువ్వే రమేష్ గాడు మందు తాగేటట్టు చేస్తావా? 31 దావతి కంటే పానాలు ముఖ్యమా? దానికోసం ఎంతకైనా తెగించాలి. 31 దావత్ చేసుకోకుంటే ఎంత నామూసో తెలుసా నీకు? నీ తలకాయ, నీ బొంద, నీ పిండాకుడు, నీ శార్థం. డిసెంబర్ 31 కు కడమ రోజులకి ఏం తేడా ఉంది? క్యాలెండర్ లో అన్ని తేదీలు ఎట్లుంటాయో గది కూడా అంతే. ఇప్పుడు బార్ షాపులకు, బిర్యానీ షాపులకు పర్మిషన్ ఎక్కువ టైం ఎందుకు ఇవ్వాలి? హీరోలు హీరోయిన్లను తీసుకొచ్చి పార్టీలు ఎందుకు చేయాలి? అది సర్కారాం దాన్ని పెంచుకునే ఉపాయము. అది తెలియక నియాసంటోళ్ళు 31 మైకంలో మునిగితే ఎట్లనే? అన్నా విష్ హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. బీర్లు పొంగాలి, బ్రాండ్లు బారాలి. అయ్యో ఎక్కడికి వస్తారనే ఇదంతా? ఏం మారది. ఎన్ని దావత్లు చేసినా, ఎంత ఎంజాయ్ చేసినా తర్వాత ఎవ్వల పని వాళ్ళు చేసుకోకుంటే బతకలేరే. అంటే ఆ ముచ్చట తెలియకనే లోకం అంతా ఇంత ఎంజాయ్ చేస్తున్నారా? ఏం కాదు కానీ యాటలు దిగాలి, కోళ్ళు ఫ్రై కావాలి, రోడ్లు మొత్తం రోత కావాలి. అట్లా అయితేనే 31 దావతి జరిగినట్టు. అందుకే తొడకలు తీసేటానికి తయారుగా ఉన్నారు పోలీసులు. జీవితం మొత్తం బర్బాద్ అయ్యేటట్టు కేసులు పెట్టుడు, వేల కొద్ది లక్షల కొద్ది ఫైన్లు వేసుడు చేస్తారట. అట్లానా? అంత ఘోరంగా ఉంటుందా? మరి లేకుంటే ఎవరుకుంటారు? నేను తాగిన అనుకున్నావా? అంత వస్తుందే. రోజుకు ఇట్లా చేసేటోళ్ళు ఎక్కువ అవుతున్నారు, ఫాల్తు పనులు చేస్తున్నారని చెప్పేటానికి ఇట్లా చేసిన అంతే. నీ అవ్వ తాగినవు కావచ్చు అనుకున్నా కదని. నీకు తెలియదా బిడ్డ నేను తాగనని? కానీ గిట్ట తయారైంది బిడ్డ జనాలు. అసలు 31 దావత్ చేసుకోకుంటే మనుషులమే కావన్నట్టు. ఆ స్కైలాబ్ పడుతుంది అన్నప్పుడు మేకలు గొర్రెలు కోసుకొని తిన్నట్టు, తర్వాత బతుకుతామో అన్నట్టు చేస్తున్నారు.
ఇంతే విసిపోతే ఎందుకు బిడ్డ వీళ్ళకు జనాలకు ఘోరంగా తయారైనరు. తెలివి లేక ఆలోచించే శక్తి లేక తాగుడు తినుడు అంటేనే ఎంజాయ్ అన్నట్టు చేస్తున్నారు. కానీ వాళ్ళకి తగ్గట్టు పోలీసులు కూడా భారీ బందోబస్తు చేస్తున్నారట. ఎంత చేసినా ఏం చేసినా తాగేటోనికి తందనాలు ఆడేటోనికి ఉండాలి బుద్ధి. ఎవరు మాత్రం ఏం చేస్తారు కాదా?